ఈ మొలకు ఉన్నాడా? ఉన్నాడా లేదా అడగండి సార్, ఒకసారి అడగండి సార్. మీరు సైలెంట్ గా ఉంటే నేను సైలెంట్ గానే మాట్లాడుతున్నా సార్, నాకు గొంతుకు అలా ఉంటే ఉండొచ్చు గాక. వీళ్ళ వెర్షన్ ఏముంటుంది, నేను నాకు 2 నిమిషాలు టైం ఇవ్వండి, మొత్తం బట్టలు తీసేస్తా. చెప్పండి. 2 నిమిషాలు టైం ఇవ్వండి. వీళ్ళు ఏం చెప్తారంటే ఇతర దేవతలను పూజించడం రమ్మని చెప్పిన అది ఓన్లీ ఇశ్రాయేలీలకు ఇవ్వబడిన ఆజ్ఞ. ఇశ్రాయేలీలను ఎవరైనా వచ్చి చెడగొడుతుంటే వాళ్ళకి దేవుడు యెహోవా ఉన్నాడు కదా, అసలు యెహోవా మొదటి నుంచి లేడు, అది వేరే సబ్జెక్ట్, తర్వాత చెప్తా అవసరం అయితే. కాబట్టి ఇశ్రాయేలీలను ఎవరైనా వేరే దారిలోకి తీసుకెళ్తుంటే వాళ్ళని చంపమని చెప్పాడు. అవును, అంటే వీళ్ళ వెర్షన్ ఏంటి, ఇతర జాతి వాళ్ళు ఎవరైనా వాళ్ళ దేవతలను ఆరాధించుకుంటుంటే వాళ్ళ జోలికి వెళ్ళడం కాదు, ఇది ఓన్లీ ఇశ్రాయేలీలకి చెప్పాడు అంతేనా మీరు చెప్పేది? కాదండి, మొలక్ అనేటువంటి దేవతకి మీ పిల్లలు కాదండి, నేను అడిగిన దానికి సమాధానం చెప్పండి. దేవుడు అండి, మీ దేవుడు కాదు. మొలక్ మా దేవుడా, అన్య జనాంగానికి సంబంధించిన దేవుడా, అది మీరు పట్టుకోవాలి. రైట్. ఇప్పుడు అన్య దేవతలను ఆరాధించాలి. నిర్గమాకాండం ఒక రిఫరెన్స్ చెప్తాను. నిర్గమాకాండం 23వ అధ్యాయం, మీరు మొలక్క తొలక కాదు అడిగిందని చెప్పండి. నిర్గమాకాండం 23వ అధ్యాయం 23వ వచనం, ఎట్లనగా నా దోత నీకు ముందుగా వెళ్ళుచు అమ్మోరీయుల, హిత్తీయుల, పెరిజ్జీయుల, కనానీయుల, హెవ్వీయుల, ఎబీసీయులను వారున్న చోటకి నిన్ను రప్పించు. మొత్తం వాళ్ళ జాతి ఎవరైతే కొన్ని జాతులు ఉన్నాయో ఆ జాతులు ఉన్న చోటకి నిన్ను తీసుకెళ్తాను నేను. వాళ్ళు వచ్చి వెళ్ళిన వాళ్ళదండి. ఈ ఇశ్రాయేలీస్ అని ఒక ముఠాన్ని రెచ్చగొట్టి మిమ్మల్ని ఎక్కడెక్కడైతే ఒక జాతులు ఉన్నాయో అక్కడ తీసుకెళ్తాను నేను. అక్కడ తీసుకెళ్ళి మిమ్మల్ని ఏం చేయాలి, నేను వారిని సంహరించేదను. ఎందుకంటే వీళ్ళకి ఒక బతకడానికి ఒక దేశం కావాలి, వీళ్ళకి ఒక దేశం ఇస్తానని చెప్పి మాట ఇచ్చాడు వీళ్ళ దేవుడు. ఎవరికి ఇచ్చాడు సార్? ఇశ్రాయేలీస్ కి. ఎవరికి ఇచ్చాడండి ఆ మాట? ఇశ్రాయేల్కి ఇచ్చాడా? మరి ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చాడా? అబ్రహాం ఎవరు? అబ్రహాముకి దేవుడు పాలు తేనెలు ప్రవహించే దేశం కల్పిత కదా. ఎవరికి ఇచ్చాడా? ఇశ్రాయేలుకి ఇచ్చాడా? ఫస్ట్ గా అబ్రహాంకి ఇచ్చాడా? అబ్రహాం సంతానం ఎవరు? కాదండి, ఎవరికి ఇచ్చాడు? ఫస్ట్ ఎవరికి ఇచ్చాడు? అబ్రహాంకి ఇచ్చినట్లుగా రాసుకున్న అబ్రహాం సార్. అసలు అబ్రహాం ఈ వాగ్దానం ఎవరికి ఇచ్చాడు? ఒక్క నిమిషం మీరు మధ్యలో కల్పించుకొని డైవర్ట్ చేయదు. చెప్పండి. 23వ అధ్యాయం చెప్తున్నాం. ఇక్కడ వేరే జాతులో నివసించే చోటకి ఇశ్రాయేలీ ముఠాన్ని తోలుకెళ్తా అన్నాడు. తోలుకెళ్ళి అక్కడ చంపేస్తా అన్నాడు. చంపేసి వారి దేవతలకు సాగిలు పడకూడదు, వాటిని పూజింపకూడదు, వారి క్రియల వంటి క్రియలు చేయక వారిని తప్పక నిర్మూలన చేసి వారి విగ్రహాలను బొత్తిగా పగలగొట్టవలెను. చూసారా, ఇక్కడ వేరే జాతులు అసలు వాళ్ళ మానాన వాళ్ళు బ్రతుకుతున్నారు. మీరు అక్కడికి పోయి వాళ్ళ దేశాలను ఆక్రమించుకోవడమే కాకుండా వాళ్ళ దేవతా విగ్రహాలు పగలగొట్టి బొత్తిగా పగలగొట్టాలి. ఇది తీవ్రవాదం కదా. వాళ్ళు వచ్చి మీ మీద పడ్డారా? వాళ్ళు వచ్చి మీ మీద పడ్డారా? ఇది ఉగ్రవాదం కాదు. ఇప్పుడు పాలు తేనెలు ప్రవహించేటువంటి కనాను దేశాన్ని ఇచ్చింది దేవుడు అబ్రహాంకి అండి. వాగ్దానం చేసింది అబ్రహాంకి. అయితే అబ్రహాం ఎవరు అసలు? ఈ ఇజ్రాయెల్కి పితామహుడు, పూర్వీకుడు. అయితే అబ్రహాముకి వాగ్దానం చేసిన తర్వాత భూమి అంతా వాస్తవానికి ఇజ్రాయేలీలు ఉండాలి.